శ్రీను వైట్లమార్ సినిమాల్లో బ్రహ్మానందం మెయిన్ పాయింట్ గా ఉంటారు. ఓ రకంగా ఆయనే హీరో. ఆయన్ను ముందు పెట్టి అందరూ అన్ని పనులు చేస్తుంటారు. ఏం జరుగుతుందో తనకు తెలీదు, కానీ అంతా తన వల్ల జరిగిపోతుందన్న ట్రాన్స్ లో ఉంటాడు. అచ్చంగా అలానే రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కామ్ కింగ్ ప్రిన్స్ వాడుకున్నాడు. ఆయనకు చిల్లర పడేసి మిగతా మొత్తం తాము దోచుకున్నాడు. రాజ్ కసిరెడ్డికి అప్పట్లో అర్థం కాలేదు, కానీ నిండా మునిగాక ఇప్పుడు అర్థమవుతుంది. అప్పట్లో ఇచ్చిన చిల్లర కూడా ఇప్పుడు తనకు మిగలలేదని, పైగా జీవితం జైలు పాలవుతుందని ఆయనకు అర్థమయ్యే తరుణం వచ్చేసింది. అధికారం అందినట్లుగా తెలియగానే ఎలా సంపాదించాలన్న దానిపై శిఖరాగ్ర సమావేశాలను వైసీపీ పెద్దలు నిర్వహించారు. సంపాదిస్తే దొరికిపోవడం ఖాయం. అప్పట్లా పెట్టుబడులతో కథ నడిపించే పరిస్థితి లేదు, అందుకే దొరికిపోతారు. కానీ ఆ దొరికిపోయే వారిని కూడా ముందుగానే రెడీ చేసుకుని అసలు లాభం తాము పొంది కొంత కమిషన్ వారికి ఇస్తే సరిపోతుందనుకున్నారు. అంటే ఎకరాల్ని రెడీ చేసుకోవాలనుకున్నారు. దానికి తగ్గట్టుగా రైల్వేలో పనిచేసే వాసుదేవరెడ్డిని ఐపాక్ కోసం పనిచేయడానికి వచ్చిన రాజ్ కసిరెడ్డిని ముందు పెట్టారు. దోచుకున్నంత దోచుకున్నారు. ఇప్పుడు వారు ఇరుక్కుపోయారు. లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి కమిషన్ బేసిస్ మీద వ్యవహారాలు నడిపాడు అంతే. కానీ కంపెనీలు అతనివే అని చెప్పేందుకు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు 100 కోట్లు అప్పులు ఇప్పించడం వంటివి చేశారు. నిజానికి ఆ కంపెనీలు రాజ్ కసిరెడ్డివే అని ఆయనను నమ్మించి ఉంటారు. ఆ కంపెనీలతో దందాలు చేసింది ఎవరో అందరికీ తెలుసు. తాము బయటపడి రాజ్ కసిరెడ్డిని ఇరికిస్తే చాలని అనుకున్నారు. అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు రాజ్ కసిరెడ్డికి ఈ కుట్ర గురించి స్పష్టత వచ్చి ఉంటుంది. మరి ఆయన మొత్తం చెబుతారా, లేకపోతే వచ్చిన కమిషన్ కోసం తాను జైలుకెళ్ళినా పర్వాలేదు, అందరినీ కాపాడాలనుకుంటారా అన్నది కీలకం. రాజ్ కసిరెడ్డిని ఇప్పటి వరకు కాపాడింది వైసీపీ పెద్దలే. సిఐడి ఎదుట హాజరవుతానని చెప్పి పోలీసుల దృష్టి తన మీద లేకుండా చూసుకొని ఆయన విదేశాలకు జంప్ అవ్వాలనుకున్నారు. ఫేక్ పేపర్లు రెడీ చేసుకున్నారు. ఇదంతా వైసీపీకి చెందిన కొంతమంది కనుసన్నల్లోనే జరిగింది. కానీ సిట్ అధికారులు పట్టేసుకున్నారు. ఇంత తెలుసుకున్న సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ లో ఏం జరిగిందో తెలుసుకోలేరా? ఇప్పటికే విచారణలో లెక్కకు మించి సాక్ష్యాలు దొరికాయి. అసలు దొంగల్ని పట్టుకోవడానికి ఇప్పుడు వారు చేస్తున్న ప్రయత్నాలు